వారి దేవుడు అనుమతించి జీవము కలిగినటువంటి సంఘములో దేవుడు వారిని పోషించుగాక. ఆమె చెప్పండి. రంగారావు గారి యొక్క కుమారుడు ఇల్లు కట్టుకోవాలని వ్యక్తిగత ప్రాంతంలో ప్రార్థన చేయండి. తల్లి గారు మనతో ఉన్నారు, తండ్రి గారు మనతో ఉన్నారు. చాలా సంతోషం. రామన్న గుడి నుంచి మీరు రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దేవుడి స్తోత్రం కలుగుగాక. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, జరిగినటువంటి దినాలలో చక్కగా మీటింగ్స్ ఘనంగా దేవుడు జరిగించాడు. చక్కగా మనం అందరం కలిసి మీటింగ్స్ లో పాల్గొన్నాం. పదే పదే ఆ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు. రాబోయేటువంటి దినాలలో మరి బైబిల్ గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలి. అసలు బైబిల్ ఏంటి, బైబిల్ ఎక్కడ, దాని పొట్టుకేంటి, భక్తులు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క విధి విధానాలు ఏంటి, దేవుడు ఎవరిని ఏ స్థాయిలో వాడుకున్నాడు, చాలా విషయాలను నోటిఫై చేశాం. మరి చాలా పుస్తకాలు రాయబడి సిద్ధంగా ఉన్నాయి. కనుక ఈ పుస్తకాలు మిమ్మల్ని కొనమని కాదు, ఈ విషయాలు మీకు నేను బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. బైబిల్ మీద ఆసక్తి కలిగిన వారు ప్రతి బుధవారం తప్పనిసరిగా మందిరానికి రావలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. స్తోత్రగలుగును గాక. ఆదివారం మాత్రమే వెళితే హాజరు పడినట్లు కాదు. దేవుని స్తోత్రం. ఏమా ఆదివారమే కండి గుడికి, శనివారం కూడా వెళ్తున్నారు గుడి. ఎవరి శనివారం ఒక గుడి ఉంది కాబట్టి, శుక్రవారం ఒక గుడి ఉంది ఏమా లేదా, సోమవారం ఒక గుడి ఉంది ఏమంటే గుడి లేవా? శనివారం ఒక స్వామి, రకరకాల స్వాములు ఉన్నాయి. కానీ నా యేసయ్య స్వామికి ఆదివారం కాదు, అన్ని దినాలు ఆయన గట్టిగా చెప్పండి. ఆయనకు ఒక ఆదివారం ఇచ్చేసి ఆదివారం మాత్రం హలో అని చెప్పాక యేసయ్యకి, యేసయ్య హలో బాగున్నారా అని అడగండి. ప్రతి దినం దేవుని పలకరించండి, అనగా దేవుని కలిగి ఉండండి. దేవుని స్తోత్రం కలిగి కాక. మన సంఘంలో నిషేధించబడినవి మంగళవారం నిషేధించబడింది, లోకానికి మనం నిషేధించలేదు. స్తోత్రం కలిగి కాక. మంగళవారం నిషేధించారు లోకం. దేవుడు ఆది కాండంలో ఉన్న ప్రతి దినము తయారు చేసింది, పేరు పెట్టింది యేసు దేవుడే. కనుక మంగళవారం మన సంఘంలో నిషేధం లేదు. స్తోత్రం కలుగును గాక. ఆచారాలకు తావే లేదు. స్తోత్రం కలుగును గాక. అలా అని మనది ఒక ప్రత్యేక సంఘమే కాదు, బైబిల్లో ఉన్నదే మనం పాటిస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆచారాలు పాటించకపోతే నన్ను ఎవరన్నా పిలవరన్న భయమే నాకు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి సత్యం గెలిచిందే మాత్రం స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆచారాలు సంఘంలో లేవు. మరణ దినాల్లో డబ్బులు లేవు, బాంబులు లేవు. పెళ్లిళ్ళలో జాగ్రత్తగా వెళ్ళండి, చాలా విషయాలు చెప్పాలి మీకు. పెళ్లిళ్ళలో సంఘంలో దీవెన ఉంది, కానీ దీవెనకు సంబంధించినటువంటి దీవెనకి ప్రతీకగా ఏదో అలంకారం కలిగినవన్నీ నిషేధం. దీవెన అనగా ప్రార్థించడం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో లేనివి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి బుధవారం రమ్మని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు బైబిల్లో ఏమున్నది, ఏమి, ఎందుకు మనం ఇలా జీవిస్తున్నాం, ఎందుకని మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. అంటే దేవుళ్ళ శక్తి తగ్గిందా, లేకపోతే మీలో శక్తి తగ్గిందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రతి బుధవారం తప్పకుండా రండి. బైబిల్ గ్రంథం చూడండి, నేను చెప్పిన మాట వినొద్దు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మీకేం కావాలన్నా సరే ఇచ్చేవారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన తప్ప వేరొక ప్రత్యామ్నాయ మార్గమే లేదు. ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నాకు చూపించినవన్నీ తొందరపడి మీతో నేను ఏనాడు మాట్లాడను ఒక డైరీలో రాసుకుంటాను. దేవుడు నాతో మాట్లాడితే, అమ్మా ఇటు చూడాలి కావు, యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళటానికి లేదు. మా అమ్మాయి రాక వచ్చింది, మా అమ్మాయిని నువ్వు డిస్టర్బ్ చేస్తావు. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కనుక చూడు, నీకోసం ప్రార్థన చేస్తా, మీ నాన్న బాధపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఈ విషయాలు చెప్తే తర్వాత చెప్పడానికి కూడా ముందే చెప్తున్నా. ప్రతి బుధవారం బైబిల్ స్టడీ ఉంది మన దగ్గర. ప్రతి బుధవారం బైబిల్ స్టడీ ఉంది. బైబిల్లో ఉన్న భక్తుల గురించి వివరిస్తాను, దేవునికి ఉన్న శక్తిని వివరించబోతున్నాం. చక్కగా ఈ లోక ఆచారాల నుంచి మనం వేరైపోయి దేవుని బిడ్డలుగా ఉండాలనేది కోరిక తప్ప మిమ్మల్ని లోకానికి వేరు చేయాలను, చుట్టాలకు వేరు చేయాలను, కులానికి వేరు చేయాలను, రాజకీయాలకు వేరు చేయాలను, గ్రామానికి వేరు చేయాలనే ఉద్దేశం మాత్రం ఎంత మాత్రం లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు విజయవాడ బస్ ఎక్కారు, అమ్మాయి విజయవాడ బస్ ఎక్కారు, లూజ్ పెట్టి టికెట్ తీసుకున్నావా?
నువ్వు నూజివీడు టికెట్ తీసుకున్నావు, మిగతా వాళ్ళందరూ అరవనెక్కల టికెట్ తీసుకున్నారు, కొంతమంది నొన్న దగ్గర తీసుకున్నారు. మధ్యలో ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు. బస్సు మాత్రం నూజివీడు చేరింది. గట్టిగా చెప్పండి, కొద్ది గట్టిగా. ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. గమ్యం మాత్రం బస్సు బయలుదేరినట్టుగా. వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఆగేవాళ్ళు ఆగుతున్నారు. చివరికి మాత్రం వారు రావలసిన గమ్యం మాత్రం అదే, దేవుడికి స్తోత్రం, అనగా పరలోకం. ఈ లోకంలో యేసయ్యను ఎందుకు నమ్ముకున్నావు అంటే డబ్బుల కోసమా, పిల్లల కోసమా, ఆస్తుల కోసమా, ఉద్యోగాల కోసమా? యేసయ్యని నువ్వు నమ్ముకోవాల్సింది ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా నీవు చనిపోతావన్న సంగతి నీకు తెలుసు. చెప్పండి అమ్మ కథ. చనిపోతాము అన్నవాడు, మేము ఎప్పటికైనా సావవలసిన వారమే అన్నవాడు చేతులు ఎత్తొద్దు. కానీ అసలు నాకు సావే లేదన్నవాడు చేతులు ఎత్తండి. అని నేను ఇప్పుడు పాస్టర్ గారు నేను చచ్చిపోమంటా, నేను ఆ మాట అంటలేదు. అసలు నాకు సావే లేదన్నవాడు చేతులు ఎత్తండి. ఈ లోకములో మరణము రుచి చూడని నరుడు లేదు. అందరూ లోపలి పోవాల్సిన మార్గం వెళ్ళాల్సిందే. ఈ లోకంలో నీ బిడ్డల కొరకు ఒక ఇంటిని సంపాదించినట్లుగా, నీ బిడ్డల కొరకు ఒక మంచి స్థితిని సంపాదించినట్లుగా, పరలోకములో మన పౌర స్థితి పరలోకంలో ఉంది. మన ఈ ప్రయాస ఆదివార ప్రార్థన ఎందుకంటే, మన ఎందుకు ఈ పాటలు అంటే పరలోకములో మనకు ఒక జీవితం ఉన్నది. అక్కడ మనం బ్రతికే ఉంటాం, దేవుడితో ఉంటాం. ఆ స్థితి కొరకే ఈ ప్రయాస అంట. దేవుడి స్తోత్రం కలుగుతుంది. వాటితో పాటుగా ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఆ పరలోకంతో పాటుగా దేవుడు మీకు ఐశ్వర్యము కూడా ఇస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. వాటితో పాటుగా దేవుడు మీకు ఇండ్లను కూడా ఇస్తాడు. పరలోకముతో పాటుగా మీకు క్షేమాన్ని కూడా ఈ లోకంలో ఇస్తాడు. అంతేగాని ఏది బాబు మేము ప్రార్థన కూర్చొని పరలోకానిక ఉందా లేదు మనకేం తెలుసు పట్టావా? ఇలాంటి విషయాలు మీకున్నటువంటి అనుమానాలను తీర్చినటువంటి ఈ బైబిల్ స్టడీ తప్పకుండా ప్రతి బుధవారం 7 నుంచి 8:30 గంటల వరకే, 9 దాకా కూడా జరగదు. గంటన్నర మీ కొరకు నేను బైబిల్ 7 గంటలకు ఎగ్జాక్ట్ గా రండి. 8:30కు వెళ్ళిపోదాం, మంచి విషయాలు తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ప్రయాసపడుతూనే ఉన్నాం, ప్రసవ వేదన పడుతూనే ఉన్నాం. కానీ ఒక దినాన ఒక్క ఆత్మలైన పరలోకం చేర్చగలిగేటువంటి కృప మాకు దయచేయండి. నిండాల్సింది మా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, రావాల్సింది పాస్టర్ గారికి మంచి ఐశ్వర్యం కాదు, మాకు ఇల్లు కాదు కావాల్సింది. నా ఎదుట ఉన్న ఈ బిడ్డలందరూ ఆశీర్వదించబడుతాయే, వాళ్ళు పరలోకం వెళుతాయే నాకు కావాల్సినటువంటి ఒక ప్రప్రథమైనటువంటి ఆశ. కనుక ప్రభువా, ఏ వాక్యమైనా సరే వారు ఆధ్యాత్మికంగా అర్థం చేసుకొని ఏదైతే ఆధ్యాత్మికతను అడ్డుగా ఉందో దానిని జయించుటకు కావలసిన సూత్రము, ఒక మంచి ఉద్దేశము దేవుని వాక్యం. కనుక ప్రభువా, ఈ వాక్యం ద్వారా వారితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఊరి వచ్చిన వారికి చాలా మంది రాలేకపోయారు, మరి సెలవుల కారణంగా మరి కొంతమంది ఊరు వెళ్ళినట్లుగా నాకు సమాచారం. కనుక ఉన్నటువంటి వారందరూ కలిసి మనం ఒక విషయాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ శరణం. నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ శరణం అనగా వచనం. ఇప్పుడు చదవండి. యెహోవా ఐగుప్తీయులలో చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు
దేవునికి భయపడి దేవుని యందలి ఆయన దేవుని యందలియు మరియు ఆయన సేవకుడైన మోషే యందలి కూడా నమ్మిక ఉంచిరి. ఇక నా వైపు చూడాలి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రంగారావు గారు జాగ్రత్తగా రెండు మాటలు జాగ్రత్తగా. ఒక మనిషిని ఈ లోకంలో నమ్మాలి అంటే ఎంతో నమ్మకాన్ని కూడగట్టుకోవాలి. ఏమో అంతే కదా. ఒక మనిషిని నమ్మాలి అంటే ఆ మనిషి ఎంతో నమ్మకంగా ఉండాలి. అప్పుడే తన ఇంటిలో భాగమిస్తాడు, తనలో ఉన్నటువంటి సమస్తాన్ని పంచగలుగుతాడు, ప్రేమను కూడా ఇవ్వగలుగుతాడు. స్తోత్రం కలుగుతాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నమ్మకం ఎలా సంపాదించాడు మోషే? అసలు మోషేని ప్రజలు ఎందుకు నమ్మారు? అంత నమ్మించగలిగిన పని ఏం చేశాడు? దేవునితో పాటు మోషేని కూడా నమ్మారంట. దేవుని నమ్మితే పర్వాలేదు, తన దాసుడైనటువంటి తన సేవకుడైన మోషేని కూడా నమ్మారంట ప్రజలు. దేవుడిని నమ్మినట్టుగా ఒక మనిషిని నమ్మారంట. అతను అంత నమ్మించగలిగినటువంటి పనులు అతను ఏం చేశాడు? అతని పట్ల వారికి ఎందుకు అంత నమ్మకం కలిగింది అని మనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడింది. కానీ కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి అమ్మా? 120 సంవత్సరాలు. అమ్మగారు 120 సంవత్సరాలు బ్రతికారు మోషే గారు. ఆ 120 సంవత్సరాలని 3 భాగాలుగా చేద్దాం. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజు బిడ్డగా ఉన్నాడు. 40 సంవత్సరాలు. ఆ తర్వాయి 40 సంవత్సరాలు మిథ్యాను ప్రాంతంలో అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు. అంటే ఆ 40 ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు వచ్చేసి ఇంకొకటి రావాలి. మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కనాను దేశం నడిపించే నాయకుడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. వచ్చిందా? 120 సంవత్సరాలు సరిపోయిందా? మిగతా 40 సంవత్సరాలు, మొట్టమొదటి 40 సంవత్సరాలేమో రాజవైభోగంతో రాజు ఇంటిలో సకల అధికారాలు కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తి బహు దూర ప్రాంతమైనటువంటి అరణ్యంలోనికి 40 సంవత్సరాలు కాపురం ఉండడానికి వెళ్ళాడు. మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడిగా ఉన్నాడు. వెరీ క్లియర్. బాబు 120 సంవత్సరాల్లో బతికాడని నమ్మమంటారా అంటే మీరు అలా నమ్మద్దు. కొన్ని విషయాలు చెప్తారు, అప్పుడు నమ్మండి. వాక్యాలు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మోషే 40 సంవత్సరాలు రాజ్య భవనంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? ఎందుకని తను ఒంటరి అవ్వాల్సి వచ్చింది? రాజభవనము నుంచి ఎందుకు అరణ్యంలోకి వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు రాజుగారి యొక్క సింహాసనం మీద తర్వాత సింహాసనశీలుడిగా ఉండవలసిన వాడు ఎందుకు కాపరిగా, పశువుల కాపరిగా మార్చబడ్డాడు? ఒక పిల్లగాడేమో గొర్రెల కాపరిగా ఉండి సింహాసనం ఎక్కిన వ్యక్తి దావీదు. కానీ మోషే రాజుగారి ఇంటిలో నుంచి కాపరిగా మార్చబడ్డాడు. ఎందుకని? రాజుగారి సింహాసనం తర్వాత సింహాసనం ఎక్కవలసిన వాడు ఎందుకని పారిపోయాడు? ఎందుకని అరణ్యంలో ఉన్నాడు? ఈ విషయాలు కొంతమందికి తెలుసు. అయినా కొన్ని విషయాలు టూకీగా మీకు చెప్తారు. తర్వాత మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తి మరలా రాజు కోటకి ఎందుకు పిలువబడ్డాడు?
ఎందుకని? ఇశ్రాయేలీలందరినీ తోడుకొని వెళ్ళాడు. ఇందులో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఒక విషయాన్ని మీరు చదివితే మనకు అర్థమైపోతుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ చరణాన్ని చక్కగా చదవాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 23వ చరణం అనగా వచనం. తీశారా అందరూ? తీయాలి, అందరు తీయాలి. చదవండి అమ్మగారు. అతనికి 40 సంవత్సరాలు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనని బుద్ధి పుట్టెను. చాలు వైపు అంటే ఇంతకుముందు బుద్ధి లేదా? తన సహోదరులు అని మోషేకి ఎవరు చెప్పారు? 40 సంవత్సరాలు రాజు ఇంటిలో కష్టము తెలియకుండా ఎక్కడ కూడా కాళ్ళకి మట్టి అంటకుండా, ఆకలి అనేది లేకుండా, పిలిస్తే 100 మంది వస్తారు అతను పిలిస్తే. అలాంటి రాజభోగంలో ఉన్న వానికి బుద్ధి వచ్చిందంట. ఏ బుద్ధి వచ్చింది? తన ప్రజలను చూడాలని బుద్ధి వచ్చింది. ఏ వయసులో వచ్చింది? 40 సంవత్సరాల వయసులో వచ్చింది. రాజుగారి కోటలో ఉన్న వారికి బుద్ధి రావడం ఏంటంటారా? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సరిగ్గా మనసు పెట్టి ఇక్కడే వినాలి. రాజకోటలో ఉంటూ చక్కగా హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు, మరి విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడు. చక్కగా అతను పిలిస్తే 100 మంది సైన్యం దిగగలదు. అంత సామర్థ్యం కలిగిన వాడు, కాళ్ళకి మట్టి కూడా అంటకుండా తిరగలిగినటువంటి రాజభోగం అనుభవించిన వాడు. అతనికి బుద్ధి పుట్టింది అంటే జ్ఞానం వచ్చింది. గట్టిగా చెప్పండి, జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం వచ్చింది అంటే తన ప్రజలను చూడాలనే జ్ఞానం కలిగిందట. అసలు తన ప్రజలని అతనికి ఎవరు చెప్పారు? మోషే చరిత్ర మీ చేత నేను చదివి తలుచుకోలేదు, కానీ రాజుగారి ఇంటిలో ఉన్న వ్యక్తి రాజుగారి పిల్లోడే కదా. ఏమా నీ పిల్లోడు ఇంకో పిల్లోడు అవుతాడా? చెప్పాలి. నీ పిల్లోడు ఇంకో పిల్లోడు అవుతాడా? అవడం. ఫరో యొక్క కుమారుడు మోషే, ఫరో యొక్క ఇంటిలో ఉన్న మోషే ఫరో యొక్క జనాంగానికి అతను రాజు, కానీ ఇశ్రాయేలీలకు రాజు కాదే కాదు. కానీ ఇశ్రాయేలీని తన ప్రజలు అని పిలుస్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుడు, ఆ విషయం ఎలా తెలిసింది మోషేకి? ఆ విషయం ఎలా తెలిసింది? ఇశ్రాయేలీలు నా పిల్లలని, ఇశ్రాయేలీలు నా సహోదరులని, ఇశ్రాయేలీలు నా బంధువులని, ఇశ్రాయేలీలు నా తెగవాలని, మా జాతి ప్రజలని మోషేకి ఎలా తెలిసింది అని చూస్తే లేఖనంలో ఉన్నది. ఆయన 40 సంవత్సరాలు ఈడు వచ్చినప్పుడు బుద్ధి జ్ఞానం వచ్చిందంట. స్తోత్రం కలుగుగాక. ఏ జ్ఞానం అది? ఆ బుద్ధి జ్ఞానమే వర్షపెట్టి బాగా దేవుని స్తోత్రం కలుగుగాక. బుద్ధి జ్ఞానమే, కానీ ఏ జ్ఞానం అదంటే దైవికమైన జ్ఞానం అతన్ని ఆవరించింది. గట్టిగా చెప్పండి. ఆధారాలు లేవు. ఉన్నది ఒకే ఆధారం. అతను 40 సంవత్సరాల వరకు తన ప్రజల వైపు చూడలేదంట. పెద్దవాడైనప్పుడు 40 సంవత్సరాలకు పెద్దవాడు ఒకటి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను పెద్దవాడైనప్పుడు అతనికి బుద్ధి పుట్టిందంట. పెద్దవాడైనప్పుడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మిమ్మల్ని ఎవరైనా నమ్ముతున్నారా? కానీ దేవుడు మోషేని నమ్మాడంట. గట్టిగా చెప్పండి. దేవుడు మోషేని నమ్మాడు కనుక అతను మాత్రమే సామర్థ్యం కలిగిన వాడు, అతను మాత్రమే సైన్యాన్ని విడిపించగలిగిన వాడు, అతను మాత్రమే దేవుని మాట వినగలిగిన వాడని తెలుసుకొని ఆ పెద్ద
పెద్ద జ్ఞానం అనగా దైవికమైన జ్ఞానాన్ని దేవునికి మోషేకి దేవుడు ఇచ్చాడు. ఇంకో మాట చదవండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఎంత వాడయ్యాడండి? పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. జాగ్రత్తగా వినండి, పెద్దవాడైనప్పుడు ఎందుకు దేవుడు మోషేని నమ్మాడు అంటే, ఇప్పుడు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఎవరు నిమిత్తం నింద? క్రీస్తు విషయం. ఆ రోజు క్రీస్తు ఆడున్నాడంటే ఈనాల జాగ్రత్తగా అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు ఎబ్రీ సంఘానికి, క్రీస్తు విషయమైనటువంటి ఒక నింద. యేసుప్రభు వారు, చాలా మంది నాస్తికులు చాలా మంది అంటారు యెహోవా తండ్రి వేరక, యేసుప్రభు వేరక, పరిశుద్ధాత్మ వేరక. ఈ క్రీస్తు అనే మాట మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? అతను కూడా ధర్మశాస్త్ర ఉపదేశకుడే. అతని పేరు ఒకప్పుడు సౌలు. సౌలు యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వ్యక్తి. సౌలు యేసు ప్రభు వారిని అంగీకరించిన వ్యక్తి, అంగీకరించిన వారిని తరిమి కొట్టిన వ్యక్తి, అంగీకరించిన వారిని చంపివేసిన వ్యక్తి. అంటున్నాడు మోషే అంట, క్రీస్తు విషయమై నింద గొప్పది, తన ప్రజలతో ఉండటం మంచిది. ఎందుకంటే క్రీస్తు నిమిత్తం అంట. ఆయన ఆది యందు అడిగట్లే చదువుకోండి. చాలా మంది చెప్తా ఉన్నారు యెహోవా తండ్రి వేరే, యేసుక్రీస్తు వేరే, పరిశుద్ధాత్మ వేరే. లేఖనాలు సరిగా అర్థం చేసుకోలేక, ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా బోధించలేక తప్పిపోయిన వారు, ఇక సకాలంలో ఒక్కరిగా మిగిలిన వారు, సత్యాన్ని కప్పివేసిన వారు చాలా మంది ఉన్నారు. భూమిలో కొత్తలుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, జాగ్రత్తగా వినాలి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనగా అనుభవిస్తున్నటువంటి వైభోగం పాపం అని తెలుసుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు అనుకుని, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుట కంటే ఏలయనగా అతడు ప్రతి ఫలముగా కలగబోవు బహుమానమందు చాలు స్థిర బుద్ధి దృష్టి ఉంచి. నా వైపు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మోషేని దేవుడు నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే, దేవుడు బుద్ధి జ్ఞాన వాక్యములతో తన మనస్సుని దేవుడు నింపాడు. ఈరోజు దేవుని వాక్యం అంగీకరించడం అంటే అంత సులభం అనుకుంటున్నారా రంగారావు గారు? మీరేమన్నా దేవుని వాక్యం అంగీకరించడం అంటే అంత ఈజీ అంటున్నావా చెల్లి జ్యోతి? దేవుని వాక్యం అంగీకరించాలంటే ఏదో విన్నాము బాగా చెప్పాడని ఇతరులతో వెళ్ళటం అదొక వాక్యం అంగీకరించడం అని మీరు అనుకుంటున్నారా? మీరు విన్న వాక్యాన్ని దేవుని మనసులో స్థిరపరచాలి. గట్టిగా చెప్పట్టుకుంటాం. పెద్దవాడైనప్పుడు, వయసు వచ్చినప్పుడు బుద్ధి పుట్టింది అంటే ఆ బుద్ధి నీ అంతటా నీకు పుట్టదు. ఒక సహాయం చేయాలని బుద్ధి నీకు పుట్టిందా చెప్పాలి. చాలా మంది ఆ దేవుడే నీ ద్వారా సహాయం చేశాడయ్యా అంటూ ఉంటారు. చెప్పండి ఒకసారి, ఏమంటా ఉంటారు? దేవుడే నీ ద్వారా సహాయము చేశాడయ్యా అంటే ఇప్పుడు నీకు ధర్మం చేయమని బుద్ధి పుట్టించింది ఎవరో? చెప్పండి రా, ఎవరో? దేవుడేగా. ఒకరికి సహాయం చేయమని నీకు బుద్ధి పుట్టించేది ఎవరో? చెప్పండి, పెద్దగా చెప్పండి. మీకు నాకే సహాయం చేయదు కానీ దయచేసి వినండి. మీరు మనసులో అదే పెట్టుకుని వాక్యం వినపాకండి. దేవుడు సహాయం చేస్తున్నాడు, శుభ్రంగా ఉంటున్నాం, స్తోత్రం, హల్లెలూయా. ఇది కానుకల వాక్యం కాదు, దృష్టి పెట్టండి. భయపడకండి, మనసు పైకి ఏం తప్పు చేశారు?
నీకున్న దాంట్లోనే గనపరిచారు, ఉన్న దాంట్లోనే ఘనమైన సువార్తలు జరిగి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గనపరచబడాలని కోరిక ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. జాగ్రత్తగా వినండి. నీకు ధర్మం చేయాలనే బుద్ధి నీకు కలిగింది కాదు, దేవుడే నీకు ఇవ్వాలి. స్తోత్రం చెప్పు. ఒకవేళ ధర్మం చేసే గుణం నీకు లేకపోయినా, నీ పొరుగు వాడిని ప్రేమించే గుణం నీకు లేకపోయినా, సంఘంలో నీవు ఒక విరోధంగా నువ్వు జీవిస్తూ ఉన్నా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ బుద్ధి కలిగిన వాక్యం వింటున్నావు కానీ ఆ బుద్ధి కలిగిన వాక్యం నేను నడిపించడం లేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా మంది అంటారు, మహాప్రభు ఆ దేవాది దేవుడే నీ ద్వారా నాకు సహాయం చేశాడు తండ్రి అని కథ. అవునండి, ప్రభువులు వారు మీరు అంటారు. స్తోత్రం హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుడు, అలాగే మోషేకి దేవుడు తన ప్రజల పట్ల ఒక బుద్ధిని పుట్టించాడు. తర్వాత వెంటనే ఏమొచ్చిందో తెలుసా? బుద్ధి వచ్చినోడు ఏం చేయాలి? బుద్ధి వచ్చినోడు తిరిగి రావాలి. స్తోత్రం చెప్పు. ఒక అతనికి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఒకడు చిన్నోడు, ఒకడు పెద్దోడు. పెద్దోడేమో ఇంటి దగ్గర ఉన్నాడు, చిన్నోడేమో కావలసినంత సంపద తీసుకొని వెళ్ళిపోయాడు. మీకు తెలియని వాక్యం కాదు, అయినా వినండి. కావలసిన మొత్తం తండ్రి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడు రంగారావు గారు. వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు, పప్పుల్లో తిరిగాడు. ఆ రోజు పప్పులు లేదంటే మొత్తానికి తాగి దందనాలాడి విచిత్రమైన ఈ విన్యాసాలు చేసి డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు ఆ చిన్నపిల్లగాడు. చివరికి ఆకలేస్తుంది. స్తోత్రం చెప్పు. ఆకలేస్తుంటే అప్పుడు తట్టుకోలేక అతను అన్నం తినాలంటే పని చేయాలని ఆలోచన వచ్చింది. స్తోత్రం చెప్పు. అన్నం తినాలంటే ఏం చేయాలి? పని చేయాలని పందుల దగ్గర పనికి చేరాడు మహానుభావుడు. చేరి పందులు తింటున్నటువంటి పొట్టైనా దీన్ని నా కడుపు నింపుకుందామని ఆలోచన కలిగి ఆ పంది పొట్టు తినడానికి కూడా వెనకాడలేదంట. అప్పుడు అది తింటున్నప్పుడు బుద్ధి వచ్చిందో, ఆ పరిస్థితి చూసి బుద్ధి వచ్చిందో, లేకపోతే ఆ ఓటమిని చూసి బుద్ధి వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి బైబిల్లో ఉంది, వారికి బుద్ధి పుట్టినప్పుడు అని ఉంది. దేవుని ఏ బుద్ధి పుట్టిందంటే తన తండ్రికి ఇంటికి తిరిగి వెళ్ళాలని బుద్ధి కలిగింది. ఆ బుద్ధి కలగజేసిన వాడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. ఏంది బాబు బుద్ధి అంటే? జ్ఞానవాక్యం. ఇన్నాళ్ళు దేవుని ఇంటిలో ఉంటున్నాం, దేవుని వాక్యాలు వింటున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం, చక్కగా ఆరాధన చేస్తున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయినా నీ జీవితంలో ఓటమి ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వెందుకు నవ్వులు పాలవుతున్నావో తెలుసా? నువ్వెందుకు గెలవలేకపోతావో తెలుసా? ఆ వాక్యము నిన్ను క్రమశిక్షణలో పెట్టలేనంతగా జారిపోయావు నీవు. అది దేవుని వాక్యం కాదు, లోపల స్థిరపరచాలి. విన్న వాక్యం గుర్తుపెట్టుకుంటే నీకు శ్రమ వచ్చినప్పుడు ఆ వాక్యం నేను బ్రతికించింది. కనుకనే నా పితరుడైనటువంటి దావీదు ఏమన్నాడు తెలుసా? నీ వాక్యము నన్ను బ్రతికించింది. స్తోత్రం చెప్పు. బాధలలో నీ వాక్యము నెమ్మదినిచ్చింది. స్తోత్రం కలుగుగాక. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో ఆ మాటకు నువ్వు లోబడి ఐగుప్తు దేశంలో ఉండట కంటే నేను నా ప్రజల బాధ నిశ్చయంగా చూడాలి, నా ప్రజలతో నివసించాలి అని విడిచిపెట్టి రావాలి. ఎన్ని వాక్యాలు, ఎన్ని స్తోత్రాలు చేశావు, ఎన్ని సాక్ష్యాలు విన్నావు, ఎంత కానుకలు ఇచ్చావు, ఎన్ని భోజనాలు పెట్టావు, ఎంత సహాయం చేశావు. కానీ నువ్వు అక్కడే ఉండి సహాయం చేస్తున్నావు కానీ విడిచి పెట్టి కుమారుడుగా ఉండట కంటే నా క్రీస్తు నిమిత్తం నిందైనా పర్వాలేదు, నేను ఆ పరిస్థితిని, ఆ మనిషిని, ఆ వెబ్సైట్, ఆ పుస్తకాన్ని, ఆ స్నేహాన్ని, ఆ ఫోటో మాట్లాడుతున్న వ్యక్తిని విడిచిపెట్టి రావాలని నీకు బుద్ధి పుట్టడం లేదంటే దేవుని వాక్యం నిన్ను గద్దించడం లేదని అర్థం. దేవుని వాక్యం నిన్ను గద్దించడం లేదని అర్థం.
దేవుని చేయాలా, దేవుని కలుపుతాం. మోషేకి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడండి? తన రాజ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయుల కొరకు బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో సత్యం వైపు నిలబడిన వారికి అరణ్యవాసమే. బయటకు వచ్చాడు. బయటికి రాగానే సత్యం ఏదో అసత్యం ఏదో తెలిసిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగాక. బుద్ధి వస్తే దేవుడి వాక్యం జ్ఞానంతో వింటే ఆ జ్ఞానం ఏం చేసిందో తెలుసా? ఐగుప్తుడు ఎవరో దేవుడి పెట్టి ఎవరో తెలిసింది. చివరికి ఏం చేశాడు తెలుసా? శత్రువు చేతిలో ఇరుక్కున్న దేవుడి బిడ్డని రక్షించే క్రమంలో పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడండి? బలము కలిగిన వాడు ఏం చేస్తాడండి? బలహీనుడిని రక్షించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏ బలహీనుడిని? బలవంతుని చేతిలో ఇరుక్కున్న బలహీనుడిని ఈ బలవంతుడు రక్షించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వెంటనే బుద్ధి వచ్చినప్పుడు ఈ పద్ధతి మంచిది కాదు, నేను నడుస్తున్న నడక మంచిది కాదు. అమ్మా 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 అని పిలుస్తున్నటువంటి ఐగుప్తి రాణి నా తల్లి కాదు. సింహాసనం నాది కాదు. ఆ శాపం నాది కాదు. ఆ కూలిపోయే రాజ్యం నాది కాదు. అది నా పెద్దనుకొని దేవుని బిడ్డల కొరకు నింద భరించడానికి ఏ నింద పడ్డాడు తెలుసా? అతను ఇతను కొట్టుకుంటున్నారంట. జాగ్రత్త, ఇతను కొట్టుకుంటున్నారంట. కొట్టుకుంటుంటే ఇతనికి బుద్ధి వచ్చినప్పుడు మనవాడు ఎవరో పగవాడు ఎవరో తెలుసుగా. ఏమంటే బుద్ధి వచ్చినప్పుడు బయటికి రాగానే మనవాడు ఎవరో పరాయేవరో అర్థమైపోయింది. దేవుడు పెట్టేవరో లోకస్తుడు ఎవరో అర్థమైపోద్ది. మనవాడికి అసలు ఏం తెలియదు. యాడ పడితే చెప్పేవి అన్ని స్తోత్రం. అదే యాడ చెప్పాలి అది మొత్తం చెప్పేవి ఓ చెప్పుకొని పోతుంది. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు ఎవరో లోకస్తులు ఎవరో కాస్తంత గమనించి చేయాలి తెలుసా? జాగ్రత్తగా వారి మనసు నొప్పించకుండా వ్యవహరించాలి. స్తోత్రం. మనవాడికి అదే తెలిసింది. బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు ఏం తెలిసిందో తెలుసా? దేవుడి బిడ్డలు ఎవరు అర్థమైంది, లోకస్తులు ఎవరు అర్థమైంది, వీళ్ళ మాట అర్థమైంది, వాళ్ళ మాట అర్థమైంది. కేవలం దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతున్నా, దేవుని సన్నిధికి వెనకబడుతున్నా, దేవుని వాక్యం నీలో లేదు అంటే నీవు లోకంలో కలిసిపోయావని మాత్రం అర్థం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇంతకు చేరే పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చాడు. దేవుని బిడ్డని పట్టుకొని చంపుతుంటే అతన్నే చంపి ఇసుకలో కప్పి పెట్టి దేవుని బిడ్డలను రక్షించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైనటువంటి దేవుడుకున్నారా, జ్ఞానం అనగా దేవుని జ్ఞానం ఒకవేళ నీకు వస్తే మంచి ఏదో చెడేదో కూడా తెలిసింది. దేవుని స్తోత్రం కలుగుగాక. మంచి ఏదో చెడేదో కూడా తెలుస్తుంది. ఒక్కోసారి ఆ జ్ఞానం ఉండగా కానీ మంచి చెడు చేస్తామంటే జ్ఞానం వచ్చినట్లుగా కాదు. ఏమండి, అవునా కదా? మన మధ్య ఒకళ్ళు అంటున్నారు, నేను విన్నా. ఏమంటున్నారంటే అన్ని ఒకే రకం కాదండి, అందులో గ్రేడ్లు ఉంటాయంట. దేవుని స్తోత్రం కలుగుగాక. అది వస్తువు గురించి చెప్పను. అన్ని ఒకేలాగుంటాయి కానీ దగ్గర పోయి చూసి దాన్ని విచారించి తెలుసుకొని మంచిదేదో ఎన్నుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగుగాక. మన విచారణలు ఉండవు, ఎన్నుకోవడం ఉండవు, సూత్రం ఉండదు. చెప్పిందల్లా నమ్మేటు. స్తోత్రం కలుగుగాక. చూడరు, చూసిన వాళ్ళు చెప్పిన మాట నమ్ముతారు కానీ పాస్టర్ గారిని మాట నమ్మేవాళ్ళు ఒక్కడు లేదు. అట్టంతగా అంటే అవును, అట్టంతగా దేవుడు. ఎప్పుడైనా సరే ఏం జరిగినా శత్రువు నీకు సలహా ఇస్తున్నాడంటే ఆ శత్రువు లాగా నిష్పట్టమే అవుతాయి. నా అన్నే అవుతాడు, నా తమ్ముడే అవుతాడు, లేకపోతే నా ఇంటి వారే అవుతాడు. నీకు సలహా ఇస్తున్నాడని గుర్తుపెట్టుకో, నిన్ను ట్రాప్ చేస్తున్నాడని అతను నటించు. సాధారణంగా ట్రాప్ చేస్తాడు. ట్రాప్ చేస్తానికి కారణం సాతానే నిన్ను ట్రాప్ చేస్తాడు. సత్యమేదో అసత్యమేదో నువ్వు తెలుసుకోలే స్థితిలో నువ్వు ఉన్నావు అంటే దేవుని వాక్యం నీ హృదయంలో లేదు అంటే వేరే ఏం లేదు. పాస్టర్ గారు ఏది నమ్ము, వాక్యాన్ని నమ్ముతాడు. వాక్యాన్ని నమ్ముతాడు. వాక్యం ఉన్నవాడు అబద్ధాలు చెప్పడం. ఏమైనా అబద్ధాలు చెప్తారా? జ్ఞానం వచ్చిన వాడు ఏం చెప్తాడు? అబద్ధాలు చెప్పడం, సారీలు చెప్పడం.
జ్ఞానం వచ్చిన వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటాడు, ధర్మాలు చేస్తాడు, నీతిగా వ్యవహరిస్తాడు, చక్కగా దేవునికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలలో ముందుంటాడు. అదే జరిగింది. ఆ జ్ఞానం వచ్చిన వ్యక్తికి ఏం తెలిసిందో తెలుసా? లోపల తెలియకుండానే దేవుడి పిల్లల మీద ఇష్టం బాగా పెంచేసుకొని, దేవుడి ఇష్టం పెంచుకొని శత్రువుతో పోరాటం చేయడం ప్రారంభించాడు. దేవుడి మొదలుగా ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన వాడు ఏం విడిచిపెట్టాడు? కోటను విడిచిపెట్టాడు. విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత నిమ్మలెక్కువైపోయింది. ఒకవేళ బుద్ధి వచ్చినప్పుడు సింహాసనాన్ని విడిచిపెట్టుకుని అక్కడే ఉండండి, దేవుడు నమ్మేవాడు కాదు. దేవుడు నీతో మాట్లాడడమే జ్ఞానం. దేవుడు స్తోత్రం కలుగుగాక. వాక్యమే జ్ఞానం, వాక్యమే జ్ఞానం. ఎవరికైనా నువ్వు జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల, యాకోబు రాసిన పత్రికలో ఉన్నది, ఎవరికైనా నువ్వు జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల వాడు దేవుడిని అడగవలెను. సొలొమోను జ్ఞానము కొరకు గదిలోకి వెళ్ళి దేవుడికి ప్రార్థించాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆ జ్ఞానం వచ్చింది ఆయనకి. కనుక ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోగలిగి, ఏం జరుగుతున్నా నా ఆధ్యాత్మిక జీవితం మీద దాడి జరుగుతుందో తెలుసుకొని ముందుకు అడుగులు వేస్తూ దేవుడికి దగ్గరగా మార్చబడాలి. దేవుడి దగ్గరగా మార్చబడాలి. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, చదవబడిన వాక్యాల దగ్గరకు మిమ్మల్ని తీసుకొస్తున్నాను. నేను ముగిస్తున్నాను. వెంటనే అతనికి అర్థమైపోయింది దేవుడు ఏది సత్యమో అసత్యమో తెలిసిన తర్వాత సత్యం వైపు నిలబడతాడా అసత్యం వైపు నిలబడతాడా? చెప్పండి. సత్యం వైపే ఉంటాడు, తన ప్రజల కొరకే నిలబడతాడు. అలాంటి వ్యక్తి ఐగుప్తు దేశంలో ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే తను రాజభోగాలు అనుభవించాడో ఆ స్థలంలో దేవుడిని మహిమపరచడం ప్రారంభించాడు. ఈ 40 సంవత్సరాలు అతను పెద్దవాడిగాడు. మరి మిగతా 40 సంవత్సరాలు ఎందుకు మారిపోయాడంటే ఈ ఒక్క విషయం చెప్పేసి వాక్యం ఇస్తాడు. ఎందుకు మారిపోయాడు అంటే, ఈతను బుద్ధి వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుడి పిల్లలు ఎవరో, దేవుడి వాక్యం ఏదో, మంచి సంఘం ఏదో, మంచి కట్టుబాట్లేయో, మంచి దిద్దుబాట్లేయో అతనికి తెలిసినప్పుడు అతను ఏం చేస్తాడు? అసత్యం మీద పోరాటం చేస్తాడు. ఏంద్రా ఎప్పుడు లెగుతుంది ఏంది మనవాడితే, లేకపోతే ఏంది అంటే, అన్నా ఆయన సత్యం తెలుసుకున్నాడు. సత్యం మనకు తెలియాలి కానీ ఆడి తెలిస్తే ఎట్లా వాడిని లేపేసేది అన్నట్టుగా అతను సత్యం వైపు నిలబడినందుకు, అసత్యాన్ని ఓడించిన అనగా అతను చంపి వేసినందుకు రాజుగారికి విషయం తెలిసింది. రాజుగారికి విషయం తెలిసింది. రాజుగారికి విషయం తెలిస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడా? చంపడా? కోడికని కోడితోడు 2 ముక్కలు చేసి పెడతాడు. చంపింది ఎవరిని? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక సైనికుడు. ఇతను బతికింది ఎక్కడ? ఐగుప్తు దేశం. ఎవరి కొడుకు? రాణి గారి కొడుకు. రాణి గారి కొడుకు రాణి గారు చెప్పినట్టు కానీ అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లకి దిద్దుబాట్లకు లొంగారు కానీ ఇంకో లేనిది, రాజ్యంలో లేనిది కొత్త దానికి లొంగాడు అని తెలిసినప్పుడు బతకనిస్తారా? ఉండనిస్తారా? అలాగే జరిగింది కదా నా జీవితంలో. అసలు భాష గారు మీరు అక్కడ మాట్లాడకపోతే అక్కడే ఉండేవాళ్ళంట. చిచ్చి, ఐగుప్తు దేశంలో ఉండి భోజనం కోసం నలుగురు పోగేసుకొని అతిథి కట్టే నిందలు అవమానాలు భరిస్తూ ఊరికి దూరంగా ఉంటూ దేవుని పిల్లల కొరకు శ్రమ అనుభవించుట అంతకంటే భాగ్యం ఉంటే దేవుని సలహా ఇచ్చారు నాకు. పాస్ గారు అసలుకి అక్కడ పాస్ గారు ఇలా పోతే, పాస్ గారు అలా పోతే ఏం కావాలైపోయినా కాదు. సత్యం నోటిలో నుంచి వస్తున్నప్పుడు శత్రువుకి అనగా సాతానికి ఇది ఇలాగే కొనసాగితే వీడు ఇలాగే చంపుకుంటూ వెళ్తాడని వెంటనే మోషే నా కొడుకైనా పర్వాలేదు వాడిని చంపేయండి అని ఆర్డర్ పాస్ చేసినప్పుడు మోషే ప్రాణాలను కాపాడుకోవడం కోసం నిత్యాలు ప్రాంతానికి పరిగెత్తాడు. దేవుని ప్రజల వైపు నిలబడిన వాడు ఏమవుతాడు? అవుతాడు. వంటోడైపోయి సరైన భోజనం లేదు, సరైన వస్త్రాలు లేవు,
సరైనటువంటి నివాసం లేదు, సరైనటువంటి పలకరింపులు లేవు, సరైనటువంటి బంధువులు లేరు, ఆదరించేవారు లేరు. చివరికి విద్యాను ప్రాంతంలో ఒక దగ్గర పశువుల కాపరిగా ఉంటూ ఆ పశువులు మేపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని ఎందుకని అలా జరిగింది? అతనికి బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు సత్యం వైపు నిలబడ్డాడు గనక అసత్యం తరిమి వేసింది. ఇది తప్పని మాట్లాడాడు గనక అతను ఒంటరిపోయాడు. ఇది నిజము కాదు అని చెప్పినందుకు రోజులు లేకుండా తరివేయబడ్డాడు. పరిగెత్తించారు, పరిపాలకుల వలె దాడి చేశారు. పారిపోయి విద్యాను ప్రాంతంలో ఊరికి చివర అరణ్యములో కాపురిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు. ఏం ఓడిపోయినట్ట? వంటోడు అయిపోతే ఓడిపోయినట్ట? మోషే ఓడిపోయాడన్నాడు. చెప్పండి ఎవడే మోషే ఓడిపోయాడన్నాడు? చెప్పండి. 40 సంవత్సరాల అరణ్యంలో బతికాడు. ఒక దినం సత్యం కోసం నిలబడి ఒంటరి అయిపోయిన మోషే మీద దేవుని కృప దిగి వచ్చింది. గట్టిగా చప్పట్లకొట్టు. దేవుని కృప దిగి వచ్చింది. దేవుని కృప దిగి వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? రాజుగారి ఇంట్లోకి రావా, కట్టుబాటు దగ్గరికి రావా, పొలం దగ్గరికి రావా, రాజకీయ నాయకుల దగ్గరికి రావా, పెద్దల దగ్గరికి రావా. అరణ్యంలో దేవుని ప్రజల కొరకు నిలబడినా సత్యం కోసం ఒంటరైన మోషే దగ్గరికి దేవుని వాగ్దానం వచ్చింది. 40 సంవత్సరాల తర్వాత మరలా మోషేని దేవుడు దర్శించాడు. ఈరోజు సత్యం కోసం ఒంటరయ్యావా? నీ కుటుంబం కొరకు నువ్వు రోజులు పడ్డావా? నిజం చెప్పి నీ స్థలాలు పోగొట్టుకున్నావా? లేకపోతే నిజం కలిగి సత్యం నిలబడి నీ ఊళ్ళు పోగొట్టుకున్నావా? బంధువులు పోగొట్టుకున్నావా? కాయల దగ్గర ముందు పెట్టుకో. దేవుడు ప్రజలు దేవుడిని నమ్మినట్టుగా ఒక దినాన నిన్ను కూడా ప్రజలు నమ్మే రోజు రాబోతుంది. దేవుడు ఇష్టపడగలరు కాక. ఈమె తీసుకున్న స్టాండ్ నిజమే, ఈమె గెలుపుల ప్రార్థన నిజమే, ఈమె వాక్యం నిజమే, ఆ మందిరం నిజమే, ఆ వాక్యం నిజమే, ఆ దేవుడు నిజమే అని అనేకులు నిన్ను నమ్మే రోజు రాబోతా ఉంది. అదే వాక్యం సాధించింది. మోషేతో కథ తీసుకుని అలాగే కూర్చున్నాడు. అరణ్యంలో ఉన్నాడు, మందర కాసుకుంటూ ఉన్నాడు. రోజులాగే తెల్లారి ఒక దినం ఒక చెట్టులో నుంచి ఒక పొదలో నుంచి మంట వస్తుందంట. మంట వస్తే పచ్చని చెట్టు కాలిపోయిందా కాలిపోదా? కానీ ఆ చెట్టు కాలిపోలేదంట. గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం పచ్చని జీవితాలు నాశనం అయ్యేది కానీ పసర పురుగులను నాశనం చేస్తుంది. గట్టిగా చెప్పండి. యేసు నమ్ముకోకుండా నా కుటుంబం అంతా రోడ్డున పడింది. ఎవరు చెప్పినారు రోడ్డున పడింది? యేసు ప్రభు నమ్ముకున్నావే కానీ ఆ లప్పచ్చిన పడలేదు. పడాలంటే పడితే సస్తావు. అందుకే పైన దేవుడు నమ్ముకోగానే అందరూ ఈయనకి అజయ్కే అని చెప్తే అప్పుడు దేవుడు ఈయనతో ఉండట్టు. ఎవరు రంగారావు గారు అప్పుడు దేవుడు అన్ని కలిసి రావాలి. అందరూ ఇంకో ఈయన గారు చెప్పింది రైట్ అని చెప్పాలి, ఆ గారు చెప్పింది రైట్ అనాల. అప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండట. మోషే కూడా ఇలా ఉన్నప్పుడు దేవుడు అందరితో లేడు. అక్కడ దేవుడి స్తోత్రం చెప్ప. ఏమన్నా రాజుగారి కోట్ల దేవుడు ఉన్నాడా? 40 సంవత్సరాలు మోషేతో దేవుడు లేడు. బుద్ధి పుట్టించిన తర్వాత దేవుడు అందరితో మాట్లాడటం ప్రారంభించాడు. బుద్ధి రావాలంటే జ్ఞానం రావాలా? ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, బుద్ధి జ్ఞానం రావాలి. జ్ఞానం రానంత సేపు నువ్వు వాడుంటే దేవుడి క్షేమం నీ మీద ఉన్నట్టు కాదు. నువ్వు తింటాను తింటే నీ కష్టం కూడా పడుతున్నావు అంతే. దేవుడి ఇచ్చింది కాదు. దేవుడి ఇస్తే అంటే కూడా నువ్వు తినేదాంట్లో గ్యాస్ డబ్బులు కూడా గట్టిగా తప్పకుండా
దేవుడితే రోగాలు రావు, దేవుడితే రోగాలు రావు. ఏమొస్తాయో తెలుసా? ఆరోగ్యం వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకరంట కొద్దిగా తిన్నప్పుడు శాంతంగా పడుకుంటాడు. అది దేవుడు ఎవడంటే గట్టిగా చెప్పట సామెతల గ్రంథంలో ఉంది. ఒకరు కొద్దిగా తింటారంట, సుఖముగా నిద్రపోతారంట, ఒక ఇంట్లో పడుకుంటారంట. గాలాడదానికి గమనించమన్నాడు. ఏం వాక్యం? గాలాడదమ్మా. ఏం నవ్వుతుంది పిల్ల? గాలాడదో అంత తినాల. దొరికింది కదా చెప్పేసి 3 పత్తులు ఒకేసారి తింటే ఏసు రక్తం వేగం ఆట ఈట ఎట అంటూ పాడాలి. ఇక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, రాజకోటలో భోజనం ఉందా లేదా మోషేకి? చెప్పండమ్మా. రాజకోటలో మంచి భవనం ఉందా లేదా? రాజకోటలో మంచి వస్త్రాలు ఉన్నాయా లేవా? రాజకోటలో పానం ఉందా లేదా? రాజకోటలో సింహాసనం ఉందా లేదా? అక్కడ అన్ని ఉన్నాయి కదా, దేవుడు లేడా? నీవనుకుంటున్నటువంటి ఈ జీవితంలో దేవుడు లేడు కనుకనే నువ్వు ఓడిపోతున్నావు. గట్టిగా తప్పని కొట్టు. నీవనుకుంటున్నటువంటి ఈ జీవితంలో దేవుడు లేడు. మరి ఈ జీవితం ఎవరో తెలుసా? నీ అంతటా నీవు చెమట కార్చి నీ భోగముల నిమిత్తం శరీరక్షణ కొరకు బ్రతుకుతున్నావు. కానీ దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, మందిరం కొరకు, దేవుని వాక్యం కొరకు నిందైనా పర్వాలేదు దేవునితో బ్రతుకున్న నీతి గారి తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నీకు పూర్తి ఆయుష్ దేవుడు ఇస్తాడు. నీవనుకున్నటువంటి ఈ జీవితంలో దేవుడు లేడు. సత్యం కోసం నువ్వు నిలబడితే సాగు. దేవుడు నీతో అరణ్యానికైనా వస్తాడు. అరణ్యం నుంచి తిరిగి నీకు రాజభోగం కూడా ఇస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, అన్ని విడిచిపెట్టి వచ్చాడు కనుక దేవుడి కోసం దేవునితో పాటు ప్రజలు మోషేని కూడా నమ్మారు. దగ్గరగా చెప్పండి. ఇప్పుడు మన అంశం ఏంటి? దేవుడు మనల్ని నమ్మాలి. చెప్పడం మన అంశం ఏంటి? వాళ్ళ దేవుడు మనల్ని నమ్మాలి. నమ్మాలంటే నువ్వేం చేయాలి? వాక్యానుసారంగా దేవుడు మాట్లాడినప్పుడు లోపడిపోవాలి. సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని అసత్యం మీద నీవు పోరాటం చేయాలంటే కత్తి తీసుకొని రోడ్డు మీద కలవని కాదు. దేవుడి వాక్యానుసారంగా బ్రతకమని. కనుక నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలు మోషేని కూడా నమ్మేసేశారట. ఇందుకు రాజకోటను విడిచిపెట్టాడు. దేవుని వాక్యాన్ని, పాపాన్ని విడిచిపెట్టాడు. దేవుని వాక్యాన్ని, సుఖభోగాలు విడిచిపెట్టాడు. ఈ పాపిష్టి గుడ్డు తిని బలం తెచ్చుకొని తాడు దగ్గర ఎద్దులాగా రోడ్ల పడే తిరిగే దానికంటే దేవుడి బిడ్డలతో ఉపవాసం ఉంది నింద అవమానాలు భరించడం మేలని బయటకు వచ్చినటువంటి గొప్ప విప్లవకారుడు, చరిత్ర సృష్టించిన వాడు, నేను ప్రకటించినటువంటి మా మోషే గారు దేవుని స్తోత్రం కలుగుగాక. మావులోడు కాదు, ఏ రాజా అంటారు దేవుని స్తోత్రం కలుగుగాక. రాజు దగ్గరికి వెళ్ళి రాజాది రాజ రాకాట శ్రీ 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 పరో మహాచక్రవర్తి గారికి ప్రణామం అని చెప్పడం మీరు అనుకుంటారా? అల్లా ఏ రాజా, నా దేవుడు ఈ ప్రజలను పారీయమంటున్నారు. గట్టిగా తప్పట్టు. ఏ రాజుకైతే భయపడి పరిగెత్తారో ఆ రాజు అదే ఆస్థానానికి వచ్చి ఆ రాజు తర్వాత ఇంకొక రాజు అయినా పరోయేగా వేరే కాదుగా అని మాట్లాడుతూ సత్యం వైపు నువ్వు ఒంటరి అయినా పర్వాలేదు. ఒక దినాన దేవుడు నీకు అధికారులను సత్యం వైపు నిలబడగలిగే శక్తి, అసత్యం వైపు పోరాడగలిగే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు కనుక ఇప్పుడు ఉన్న నీ జీవితంలో క్షేమం ఉందా నువ్వు అనుకుంటున్నావా? ఒక్క నెల పెన్షన్ కానీ జీతం ఆగితే ఒక్క రోజు భోజనం దొరకకపోతే ఏంటి అనుకుంటామో? దేవుడి న్యాయమే, దేవుడి న్యాయమే, దేవుడికి న్యాయం ఉంది. అయితే దేవుడు నీ స్థితిలో న్యాయం చేయడు, ఈ పరిస్థితిలో న్యాయం చేయడు.
నీవు లేచి రావాలి, సత్యం వైపు నిలబడాలి, అనగా దేవుని వాక్యం వైపు నిలబడాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం చెప్పినట్లుగా బ్రతకాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీతో వస్తాడు. మోషేతో దేవుడు ఉన్నాడు కనుక మరలా తీసుకెళ్ళిన దేవుడే, ఆ దేవుడే మరలా తీసుకొని వచ్చి రాజభవనంలో ఉంచోండి. కనుక నా ప్రియమైనటువంటి దేవుడుతున్నారా, జాగ్రత్తగా వినండి. నీవు విడిచిపెట్టవలసినటువంటి వాటి సంస్కారం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? అయ్యా ఏం విడిచిపెట్టాలి? ఏది విడిచిపెట్టాలి అంటే దేవుడి క్షేమం లేని ఏదైనా విడిచిపెట్టాలి, దేవుడి చెప్పనిది ఏదైనా విడిచిపెట్టాలి, దేవుడి ఇష్టం లేదు ఏదైనా విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుడితో ఉంటాడు. అంతేగాని 4 నిర్లయమైన మాటలు చెప్పి, 4 రెఫరెన్స్లు చెప్పి దేవుడితో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, ఆడున్నాడు, ఇక్కడ ఉన్నాడు, అబద్ధాలు. ఏమంటే అబద్ధాలు చెప్పొచ్చా? రంగారంగా అబద్ధాలు చెప్పొచ్చండి. మీ అబ్బాయి నీ మాట ఇంటేనే నువ్వు ఇస్తావే, నీ కోడలు నీ మాట ఇంటేనే నువ్వు ఇస్తావే ఏదైనా సరే. మరి దేవుడి పరిస్థితి, ఆయన మనసే కదా మీరు ధరించుకొని తీసుకోవాలని చెప్పు. ఆయనకు నీ మనసు రాలేదండి, ఆయన మనసు నీకు వస్తే బాగుంది. దేవుడు ఇష్టం కాక ఏమ్మా నీ మాట ఉన్న వాడికే కదా నువ్వు ఇచ్చేది. మరి ఇదేంటండి 4 రెఫరెన్స్లు చెప్పేసి అట్టా వచ్చి వెళ్ళిపోయినాము దేవుడు ఆశీర్వది ఎట్లా వాట్ నాన్సెన్స్, అది ఎలా కుదిరింది? హౌ ఇస్ పాసిబుల్? ఎలా కుదిరింది? ఆదివారం కూడా బైబుల్ తీసుకొని టక్క వచ్చేసి గబ వచ్చేసి పెట్టి 4 పాత్రలు చేసుకుంటారు, పాటలు పాడుకొని ఆయన ఆయన ఏం చెప్పిన 4 రెఫరెన్స్ రాసుకొని ఇంటికి ఆడబెట్టేసి ముసుకేసుకొని డబ్బులు కానుకేసుకొని ఇంటికి వెళ్ళిపోతే దేవుడు నీతో వస్తాడని నువ్వు ఎలా అనుకున్నావు? కాదు, నీవు విడిచిపెట్టాల్సినటువంటి వైభవాన్ని విడిచిపెట్టాలి. దేవుడికి ఇష్టం లేదని ఏదైనా సరే, అప్పుడు దేవుడు నీతో వస్తాడు. అరణ్యంలో ఉన్న, చెప్పండి, అరణ్యంలో ఉన్న దేవుడు, బాధల్లో ఉన్న దేవుడు, ఆకలితో ఉన్న దేవుడు, వస్త్రహీనుడు అయి ఉండగా దేవుడు, గొర్రెల కాపరిగా ఉన్న దేవుడు, గొర్రెల కాపరిగా ఉన్న వాడిని సింహాసనం ఎక్కించడమే ఆయన పని. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయావు అనుకుంటున్నా, ఓడిపోరా. సత్యం కోసం నిలబడి ఓడిపోయావు. ఈ వాటమి నీది కాదు, దేవుడిది. కనుక దేవుడు గెలిపించే రోజు రాబోతుంది, దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజు రాబోతుంది, దేవుడు సంపూర్ణంగా నిన్ను దీవించే రోజు రాబోతుంది, దేవుడు నిన్ను విడిపించే రోజు రాబోతుంది, అందరూ నీకు నమస్కారం పెట్టే రోజు రాబోతుంది, అందరూ దండం పెట్టే రోజు రాబోతుంది, అండి అనే రోజు రాబోతుంది, అయ్యగారు అనే రోజు రాబోతుంది, సారి గారు అనే మా రోజు రాబోతుంది. నిన్ను గౌరవించేటువంటి దినాలు ఆసన్నమైన దేవుడు కలుగురు కాక. మనం అంటున్నాడు మోషేని రాజు ఏమంటాడు తెలుసా? బాబా నీ దేవుడిని వేడుకొని ఆ మరణ ఒకటి తొలగించుకొని మీ దేవుడు ప్రార్థన చేయ బాబు, అప్పుడు మిమ్మల్ని పాలిస్తాను. గట్టిగా సభలో రావాలని మహిమను చూస్తారంటే గట్టిగా సభలో రాజు సైతం కట్టాల్సిందే. నీకు సత్యం వైపు నిలబడినప్పుడు, దేవుడి వాక్యం నీ జీవితంలో నెరవేరినప్పుడు రాజు సైతం వచ్చి సెల్యూట్ చేయాల్సిందే. గుడారాలు పండుగ పెట్టినప్పుడు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు రాలా, లోకేష్ గారు రాలా, ఆ భారత మన ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ప్రతినిధి ఉంటాడే, సలహాదారుడు ఉంటాడే, ఆయన వచ్చాడు. గట్టిగా తప్పండి కొట్టు. గవర్నమెంట్ వచ్చిందా రాలేదా? ఎలమని చెప్పింది ఎవరు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారైనా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే తల దించుకొని ప్రార్థన తీర్చుకోవాల్సిందని చెప్పి ఎక్కువ మాట్లాడదు. గట్టిగా చెప్పండి. మహా అయితే 5 సంవత్సరాలు ఇక్కడ శక్తి దాకా డ్యూటీ, దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ డ్యూటీ 5 years. I have to be God's on duty and life on death. గట్టిగా చెప్పండి కొట్టు. చచ్చిపోయిందా మా డ్యూటీ? ఇది 5 సంవత్సరాలే. మళ్ళీ చచ్చిందాక డ్యూటీ. మమ్మల్ని ఇచ్చేవాడు లేడు, మాకు ఓట్లు వేసేవాడు కానీ నెట్టేవాళ్ళు ఎవరు, మాకు కౌంటింగ్ లేదు. దేవుడు ఎక్కడైనా కనుక వాడుకుంటాడు. ఆ జిల్లా, ఈ జిల్లా, అన్ని జిల్లాలు మాయే. భూమంతా మంది గట్టిగా స్తోత్రం చెప్పుకోవాలి. ఎవడో తెలంగాణలో మాట్లాడతారు, ఇల్లేదో భాషగా తెలంగాణలో కూడా వాక్యం చెప్పదు. గట్టిగా సభలో కొట్టేవాడు. కనుక నా ప్రియమైన దేవుడు పిల్లారా, రాజు ఇంటిలో ఇప్పుడు ఎబ్రి 11:23, 7:23 ఎబ్రి
అమ్మా ఇందాక మోషే గురించి చదివారు 7:11 11:23 ఓకే చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏనండి విడిచిపెట్టింది ఏంటి? ఐగుప్తు ధనం ఒకటి, ఇంకా ఐగుప్తు ధనముని విడిచిపెట్టి అంటే సుఖభోగాలను విడిచిపెట్టి దేవుని కొరకు దేవుని కొరకు ఒక నింద పడ్డ పర్వాలేదని అదే ఒక భాగ్యంగా అదే బతుకు పరమార్థంగా ఎన్నుకున్నాడు. అలా దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. మోకాళ్ళ మీదకి రావాలని ఐగుప్తు ధనం కంటే ఐగుప్తు యొక్క సుఖభోగాల కంటే సంపాదన కంటే ఐగుప్తు సంపాదన కంటే పాపము వలన వచ్చే డబ్బులు కంటే అలాగే సంపాదన కంటే గౌరవం కంటే నా క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యము అని మోషే ఎంచుకున్నాడంట. మరి ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ఇక్కడ ఉన్న వారందరూ ఈ లైవ్ లో చూస్తున్నావా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, ఈ లైవ్ ద్వారా విశిక్షిస్తున్నటువంటి ఓ నా ప్రియ తమ్ముడు చెల్లి, విడిచిపెడతావా ఐగుప్తు బానిసత్వాన్ని? ఐగుప్తు యొక్క శాపాన్ని విడిచిపెట్టు, ఐగుప్తు యొక్క శాస్త్రాన్ని విడిచిపెట్టు, ఐగుప్తు యొక్క ధనం అనగా పాపముతో వచ్చిన ధనం విడిచిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తం ఒక నిందైనా పర్వాలేదు, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న కయ్యేను ఏమయ్యాడు? గెహాజీ ఏమయ్యాడు? ఆఖాను ఏమయ్యాడు? గృహదేవతలను దొంగిలించినటువంటి రాహేల్ ఏమైంది? ఈరోజు విడిచిపెట్టు వాయిదాలు వేయొద్దు. నిజం చెప్తున్నా, ఇంతకంటే సత్యము నువ్వు ఎక్కడ వెతికినా దొరకదని దేవుని వాక్యంలో మాత్రమే ఉంటుంది. సత్యాన్ని సత్యంతోనే ముగించడమే దేవుని వాక్యంలో సిద్ధాంతం. మనిషి ఆవేశం వలన బోధించే బోధ కాదు, దేవుని దైవావేశం వలన కలిగినది, పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది. ప్రార్థన అంటే ఆదివారమే కాదు, నీ పండగ జీవితం. యేసయ్యని నమ్ముకోవడం అంటే ఆదివారం వరకే కాదు, నీ జీవితాంతం దేవుని వస్త్రం ధరించుకున్నట్టుగా దేవుని ధరించుకోవాలి. ఎప్పుడైతే మోషేకి బుద్ధి వచ్చిందో, జ్ఞానం వచ్చిందో, సత్యమేదో అసత్యమేదో తన ప్రజలెవరో శత్రువులు ఎవరో అర్థమైపోయినప్పుడు తన ప్రజల కొరకు నిందలు భరించి, అవమానం భరించి సత్యం వైపు నిలబడిన నేను ఇప్పుడు ఎందుకు ఒంటరిగా ఉన్నానని కుమిలిపోలేదు. భాగ్యమని ఎంచుకున్నాడు, భాగ్యమని. ఈరోజు నువ్వు కూడా ఎంత ప్రార్థన చేస్తున్నా మా ఆయన మారట్లేదా? ఎంత ప్రార్థన చేస్తున్నా మా కుమారుడు సత్ప్రవర్తన రావట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నా నా కుమారుడు మారట్లేదు, నా కుమారుడు త్రాగులు మారట్లేదు, ఎంత చెప్పినా నాకు కోడలు పెట్టలేదు, ఎంత చెప్పినా నా ఇల్లు కలిసి రావటం లేదంటే దేవుని వాక్యం, జ్ఞానం కలిగినటువంటి ఆ వాక్యం నీలో లేదు కనుక సత్యానికి బదులుగా అసత్యం వైపు వెళ్ళిపోయి ఇక్కడే పని జరిగింది, ఈయనతోనే పని జరిగింది, ఇక్కడే ఉంటేనే జరిగింది, అక్కడికి పోతేనే జరిగింది అని చెప్పేసి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు.
సత్యాన్ని ఒంటరి చేస్తున్నారు. కానీ మోషే ఒంటరి అయిపోయినా పర్వాలేదు, భోజనం లేకపోయినా పర్వాలేదు, వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, ఆ సింహాసనం నాకొద్దు బాబోయ్, ఆ రాజరికం నాకొద్దయ్యో, ఆ బంగళా నాకొద్దు, ఆ అవినీతి నాకొద్దు, ఆ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి ఐగుప్తు యొక్క ధనం నాకొద్దు, క్రీస్తుతో ఉండి నింద అవమానాలు భరించినా పర్వాలేదు, చివరికి ఇహమందు పరమందు ఆశీర్వాదాలు నాకు ఉంటాయి కదా అని అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు సంగతి. అలాంటి వ్యక్తి దేవుడు ఏం చేశాడు విన్నావు కదా? ప్రజలందరట మోషే కూడా నమ్మారంట దేవుడితో పాటు. నువ్వు చెప్పిందే నిజమని, నువ్వు వెళ్ళిన చోటే నిజమని, నువ్వు గెలిచింది ఇందుకేనని ప్రజలందరూ చూసే రోజు రాబోతుంది. అంతవరకు బిడ్డకి ప్రార్థన చేయాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా ఈరోజు మోషేని మా ఎదురు పెట్టావు. మోషే ద్వారా మాతో మాట్లాడి, మోషే పెద్దవాడయ్యాడని చెప్పావు. పెద్దవాడైనప్పుడు జ్ఞానం వచ్చింది, బుద్ధి పుట్టింది, స్థిర బుద్ధి పుట్టింది కనుక స్థిరమైనటువంటి పునాది నిలుకున్నాడు. చివరికి ఇశ్రాయేలుకి నాయకుడిగా మార్చాడు. ఫరోకే మోషే దేవుడిగా మార్చాడు. వేడుక బాబుని తండ్రి పెట్టాడు, అలాంటి వారిగా మార్చాడు. ప్రభువా, మా పిల్లలు కూడా అలాగే ఓర్చుకోలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, చీటికి మాడి జారిపోతున్నారు. పలకరింపులో తేడా, నవ్వులో తేడా, నడకలో తేడా. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఎవరు గురుగులు నాటుతున్నారో, ఏ విధమైన పరిస్థితులు కూడా పెడుతున్నారో. ప్రభువా, మా పిల్లలు నాయన ఎక్కడ కూడా జారిపోతున్నారు, ఎక్కడ కూడా ఏ విధము చేతలైనను కొట్టబడుతున్న నావ, అలల చేత కొట్టబడుతున్న నావ గమ్యానికి వెళ్ళినట్టుగా కొట్టబడుతున్న నా పిల్లలందరూ గమ్యానికి చేరాలి, విజయం సాధించాలి. ఒక దినాన ఫరో అనగా ఈ లోకం ఎదుట నిలబడినప్పుడు మోషేని గణపరిచిన దేవా, నా పిల్లలను గణపరచమని బలపరచు. యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. చెప్పండి గట్టిగా, పెద్దగా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి కూడి వచ్చిన పరిశుద్ధులకు విశ్వాసం సదాకాలం తోడేంటి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికీ ప్రభు నామములో మీ అందరికీ